మన ముందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం డ్వామా శకటం. తదుపరి మన ముందుకు వస్తోంది డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గ్రేట్ గ్రీన్ వాల్. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ నిర్మించడం లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం గ్రేట్ గ్రీన్ వాల్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం రికార్డ్ ఫారెస్ట్ ఏరియా గ్రీన్ వాష్ పరిధిలో అటవీ కవర్ ఆంధ్ర రాష్ట్ర గ్రీన్ కవర్ ను 37% పెంచడం, తదుపరి 2047 నాటికి 50% గ్రీన్ కవర్ సాధించే దిశగా ముందుకు సాగుతోంది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రాజశేఖర్ మీకోసం సెక్రటరీ కొంచెం గ్యాప్ రాకుండా చూడండి సార్, కొంచెం ఫాస్ట్ మూమెంట్. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ 2026 లో భాగంగా ప్రగతి రథాల సంక్షేమ కార్యక్రమాలు ప్రగతి రథాల ద్వారా ప్రదర్శన. ఖరీఫ్ 2026లో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు ఎదుర్కొని రైతులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్న మీకోసం ఎల్ నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం 2026 ఆగస్టు 7వ తేదీ నుండి ఖరీఫ్ సీజన్ మొత్తం రాష్ట్రంలోని అన్ని రైతు సేవా కేంద్రాల స్థాయిలో నిర్వహించబడుతోంది. వ్యవసాయ ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రదర్శన శకటం ద్వారా రైతన్న మీకోసం కార్యక్రమం ఎల్ నినో నివారణ చర్యల్లో భాగంగా పంటల బీమా, పిఎండిఎస్ విధానం, సీడ్ పెట్టింగ్ ప్రయోజనాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తోంది. ప్రాజెక్ట్ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ప్రతి ప్రాణికి రక్షణ, ప్రతి జీవికి భద్రత. ప్రకృతితో కలిసి అడుగులు వేస్తేనే భవిష్యత్తు భద్రం. ఇప్పుడే మనకి వారి సందేశం ద్వారా అందించారు గౌరవ ముఖ్య అతిథి వారు. అదిగో అల్లదిగో వస్తోంది మన ముందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి శకటం. గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా భావించి ఆంధ్ర రాష్ట్రం అడవి తల్లి బాట అనే నినాదంతో గిరిజన ప్రాంతాల్లో పండుగ వాతావరణం తీసుకొని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తదుపరి స్వచ్ఛ రథం చెత్త నుంచి సంపద. రాష్ట్ర వ్యాప్తంగా 660 మండలాల్లో స్వచ్ఛ రథాలు అందుబాటులోకి వచ్చాయి. కోట్ల విలువైన వ్యర్థాల సేకరణ. జూలై 2025లో స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించి సక్సెస్ అయినటువంటి విజయం స్వచ్ఛ రథం. అదిగో డిజిటల్ భారత్, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములుగా నిలుస్తున్న కాకినాడ జిల్లా ప్రభుత్వ పాఠశాలలు. కాకినాడ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతూ విద్యార్థులే రేపటి ఆవిష్కర్తలు అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 34 పిఎంశ్రీ పాఠశాలల్లో ఆధునిక సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రయోగాల ద్వారా విద్యార్థులకు శాస్త్రీయ అభ్యసనాన్ని అందిస్తున్నారు. ఇదిగో ఈ బాల శాస్త్రవేత్త లేత చేతుల్లో రూపుదిద్దుకున్న ఒక రోబో గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చి సెల్యూట్ చేస్తోంది. ఇది కేవలం ఒక రోబో కాదు, మన ప్రభుత్వ పాఠశాలల్లో పుట్టుకొస్తున్న శాస్త్రీయ ఆలోచనకు, సృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణలకు ప్రతీక.
3D ప్రింటర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ క్రియేట్ చేశారు చూడండి. పిఠాపురం నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలలకు సైన్స్ ల్యాబ్లు క్రీడా సామాగ్రి అందించడంతో పాటు గొల్లప్రోలు బాయ్స్ హై స్కూల్లో సైన్స్ ల్యాబ్ ని ఏర్పాటు చేసి ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవకు ఈ శకటం ప్రతీకగా నిలుస్తోంది. డాగ్ షో check hello now dog show under the able leadership of Superintendent of Police Kakinada.